భగవద్గీతలోని మొదటి శ్లోకం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామక పాండవాక్షైవ కిమకుర్వత సంజయ. భావం, ఓ సంజయ, కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు పౌండతనయులు యుద్ధంలో ఏం చేశారు? అతు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్. భావం, యుద్ధానికి సంసిద్ధులైతున్న పాండవ శైల్యాలను చూసి దుర్యోధనుడు ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, పశైతాం పాండుపుత్రాణం మాచార్య మహతించుము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. భావం, ఓ ఆచార్య, మీ శిష్యుడు బుద్ధిమంతుడు ఆగు ద్రుపదపుత్రుడు దృష్ట్యద్యుముని చేత వ్యూహాకారంలో నిలబడి ఉన్న పాండుపుత్రుల సైన్యాన్ని చూడండి. భగవద్గీతలో 4వ శ్లోకం, అస్త్రశూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటస్య ద్రుపదస్య మహారథః. భావం, ఈ సైన్యంలో భీముడు, అర్జునుడు, చాలా మంది శూరవీరుడు, సత్కసి, విరాటుడు మొదలైన వారు ఉన్నారు. దృష్ట్వేమం సృజనం కృష్ణం యుత్సుం సముపస్థితం సీదంతి మామ గాత్రాణి. కృష్ణ, ఇంతటి యుద్ధోత్సాహంతో నీ ముందు నిలిచిన వారు బంధువులు నా దేహం గాలు కంపిస్తున్నాయి, నా నోరు ఎండిపోతున్నది. దృష్ట్వాదు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముఖ సంగమ్య రాజా వచన సంపత్తవీత్.